ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాము. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను 1000 సంవత్సరాల క్రితము వ్రాయబడిన లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రభువైన యేసును గూర్చిన లేఖనములన్నీ నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువును రక్షకుడును అయి ఉన్నాడు అనుదానికి రుజువు వెల్లడించబడినది. దేవుని ప్రతి వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తునందు నెరవేర్చబడినది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును తమ జీవితమునందు ప్రభువుగాను రక్షకునుగాను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా మీరును రక్షించబడగోరరా?